ఈరోజు దేవుని వాగ్దానము యెషయా గ్రంథము 51వ అధ్యాయము మొదటి వచనాన్ని ధ్యానిద్దాం. నీతిని అనుసరించుచు యెహోవాను వెతుకుచూ నుండు వారలారా, నా మాట వినుడి. మీరు ఏ బండ నుండి చెక్కబడితిరో దాన్ని ఆలోచించుడి. మీరు ఏ గుంట నుండి తవ్వబడితిరో దాన్ని ఆలోచించుడి. ఆమేన్. నీతిని అనుసరిస్తున్న యెహోవా ఒక మాట చెప్తూ ఉన్నాడు. యెహోవాను ఎదుగుచున్న ప్రజలారా అంటూ ఉన్నాడు, నా మాట వినండి. మీరు ఏ బండ నుండి అయితే చెక్కబడ్డారో, ఏ గుంట నుండి అయితే తవ్వబడ్డారో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అలనాడు ఒంటరిగా ఉన్న అబ్రహాము గారిని నేను పిలిచాను. మరి వృద్ధాప్యములో నేను సంతానాన్ని ఇచ్చి మరి విస్తరింపజేశాను ఆ సంతానాన్ని. అందులో నుంచి మీరు వచ్చారు. మీరు జ్ఞాపకం ఉంచుకోండి. అలనాడు ఒంటరిగా నేను పిలిచిన పిలుపుకి లోబడి వచ్చిన అబ్రహాముని, శారాను ఆశీర్వదించినట్టుగా మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను. మీరు ఆ గుంట నుండి తవ్వబడిన వారు, ఆ బండ నుండి చెక్కబడిన వారని మీరు మర్చిపోవద్దు. యెహోవాను ఎదుగుచు నీతిని అనుసరిస్తూ జీవించినట్లయితే, అలనాడు భక్తుడు ఏ విధంగా విధేయత చూపించాడో ఆ విధంగా ఉన్నట్లయితే తప్పకుండా మిమ్మల్ని కూడా విస్తరింపజేస్తాను, మిమ్మల్ని కూడా ఆశీర్వదిస్తాను. మీరు ఒంటరి ఉన్నారని చింతించాల్సిన అవసరం లేదు. మీరు ఏ బండ నుండి చెక్కబడి ఉన్నారో, ఏ గుంట నుండి తవ్వబడి ఉన్నారో అది మీరు ఒకసారి జ్ఞాపకం ఉంచుకుంటే చాలని దేవాది దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈరోజు నీవు అబ్రహాము సంతానముగా ఉన్నావు కాబట్టి తప్పకాలనాడు అబ్రహాముని విస్తరింపజేసినట్టు, ఆశీర్వదించినట్టు, నడిపించినట్టు నన్ను కూడా నడిపిస్తాడని నమ్మి విశ్వసించి ప్రార్థిద్దామా? చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలిగా మమ్మల్ని ప్రేమించి మా పరలోకపు తండ్రి, మీ దివ్యమైన పాదములకు కృతజ్ఞతాస్తోత్రములు. నాయనా, అయ్యా, మీరు ఎక్కడి నుంచి చెక్కబడ్డారో అంటూ మమ్మల్ని పిలుస్తూ ఉన్నావు. ఏ గుంట నుండి తవ్వబడ్డారో మీరు మిమ్మల్ని జ్ఞాపకము చేసుకోండి అంటున్నావు. అలనాడు ఒంటరిగా ఉన్న వారిని పిలిచి విస్తారమైన జనముగా చేసిన దేవుడివి. వృద్ధాప్యములో సైతము నీ వాగ్దానాన్ని నెరవేర్చిన దేవుడివి కాబట్టి మీరు ఆ బండ నుండి చెక్కబడ్డారు, ఆ గుంట నుండి తవ్వబడ్డారు అంటూ జ్ఞాపకం చేస్తూ మా విశ్వాసాన్ని బలపరుస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాం. వినుచున్న వారికి నీ మాకును అట్టి పట్టుదలను, అట్టి జ్ఞాపకమును ఉంచమని యేసు నామమున ప్రార్థిస్తున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్.